కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా మెగా డిఎస్సి 2025 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీ, ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 3 గంటలు, మిగిలిన పోస్టులకు 2.5 గంటల సమయం కేటాయించారు. ఇక ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం పరీక్షకు 9 గంటలు, మధ్యాహ్నం పరీక్షకు 2 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరీక్షలకు సంబంధించిన అంశం డిఎస్సి, మెగా డిఎస్సి, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సికి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఈ నెల 30 తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డిఎస్సి పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9:30 నుంచి కూడా ఈ పరీక్ష ప్రారంభం కావడంతో ఉదయం 8 గంటల నుంచి కూడా పరీక్షా కేంద్రాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకుంటున్న పరిస్థితి. 9 వరకు కూడా అందరూ లోపలికి పంపించారు. ప్రస్తుతం మనం ఎన్నికేపాల్లోని ఈ పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాము. మొత్తం ఈ లోపలికి ఉన్న నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు చివరి నిమిషాలకు పరుగులు పెడుతూ ఈ పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16,347 డిఎస్సి పోస్టులకు సంబంధించి ఈరోజు ఆ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. వీటి కోసం కొన్ని లక్షల మంది ఇప్పుడు దరఖాస్తులు చేసుకోగా వారందరూ కూడా ఇవాళ నుంచి 30 తారీఖు వరకు కూడా ఎగ్జామ్ రాసేందుకు ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ప్రతి కేంద్రం వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా టీములు కూడా నియమించారు. అందులో భాగంగానే ప్రస్తుతం విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్న ఎరికేపాడు దగ్గర ఉన్న ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ 11 కేంద్రాలకు సంబంధించి ఉదయం నుంచి కూడా కలెక్టర్తో పాటు వారు ఉన్నతాధికారులు కూడా ఈ పరీక్షా కేంద్రాలను పరిశీలించడంతో పాటు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉదయం నుంచి పేరెంట్స్ చాలా మంది కూడా అభ్యర్థులను తీసుకురావడంతో పాటు కొంతమంది తల్లులు కూడా తండ్రి పిల్లలతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం పరీక్ష మరి కాసేపట్లోనే ప్రారంభమవుతుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషను, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు కూడా మరో సెషను ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం వీటికి సంబంధించి అభ్యర్థులు 16,964 మంది మొదటి సెషన్లో పాల్గొంటుండగా మధ్యాహ్నం సెషన్కి మాత్రం 15,287 మంది పాల్గొంటున్నట్టు అధికారికంగా వెల్లడించారు. అదేవిధంగా దాదాపు 10 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ప్రతి కేంద్రాన్ని కూడా పరిశీలించే విధంగా జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రం కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించి ఆ కేంద్రం దగ్గర ఎవరు కూడా జనాలు లేకుండా పంపించే విధంగా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు గేట్ల దగ్గర ఉండి ప్రధానంగా లోపలికి బయట వ్యక్తులు కూడా రానియకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఎక్కడైతే పరీక్షలు నిర్వహిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా విద్యుత్ కోతలు లేకుండా పూర్తిగా విద్యుత్ శాఖ అధికారులు కూడా అలర్ట్ చేశారు. అదేవిధంగా ఆయా మార్గాల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా వెళ్లేందుకు పూర్తిగా ఉచితంగా రవాణా సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇక ఈ 11 కేంద్రాలకు సంబంధించి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రకటించారు. ప్రస్తుతం మనం చూస్తాం చివరి నిమిషంలో మరి కాసేపట్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్న ఒక అభ్యర్థి పరిగెత్తుకుంటా వస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఎగ్జామ్ కేంద్రానికి సంబంధించి ఈ రోజు నుంచి ఈ మొదటి సెషన్ ఉదయం మధ్యాహ్నం కూడా 2వ సెషన్ ఎగ్జామ్స్ అయ్యాక 30 తేదీ వరకు కూడా అభ్యర్థులు ఇదే విధంగా ఉదయం సాయంత్రం కూడా పరీక్ష రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మెగా డిఎస్సీ నిర్వహించినప్పుడు కూడా సర్వత్రా హర్షం అయితే వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్స్ ఫర్